నమస్తే అండి. ఈరోజైతే నేను సేమియా పులిహోర చేస్తున్నానండి. ముందైతే పెసరు పెట్టుకున్నాను, అందులో కొద్దిగా పసుపు ఉప్పు వేసుకున్నానండి. మరుగుతున్నాయి కదండి నీళ్ళు, ఇందులో సేమియాలు వేసుకుందాం. నేనైతే 1/2 కేజీ పైన వేసుకున్నానండి సేమియాలు. అంటుకోకుండా బాగా కలిపేసుకుందాం. చూస్తారా, కొద్దిగా నీళ్ళు మాత్రం ఎక్కువ వేసుకొని వండుకోవాలండి. సేమియాలు ఉడకబెట్టుకోవాలి. ముందు ఉడికిన తర్వాత మీకు చూపిస్తాను. వార్చుకోవాలండి ఉడికిన తర్వాత. చూడండి, ఇలా ఉన్నప్పుడు మనం వార్ చేసుకోవాలండి. ఇప్పుడు వార్ చేసుకుందాం. చూసారండి, వార్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో పొడి పొడిగా ఉండటానికి మనం నూనె వేసుకోవాలండి. 4 టీ స్పూన్లు వేసుకోవాలండి. ఇదంతా బాగా కలిపేసుకోవాలి, నూనె పట్టేలాగా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలండి. సేమియాలకి నూనె పెట్టి పక్కన పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు కడాయి పెట్టి నూనె వేసుకుందాం. పులిహోరకు సరిపడా నూనె వేడెక్కాలండి. నూనె అయితే వేడెక్కిందండి. ఇప్పుడు జీలకర్ర ఆవాలు వేసుకుందాం. ఇందులోనే మనం కొన్ని వేరుశనగ గుళ్ళు వేసుకున్నామండి. వేరుశనగ గుళ్ళు అయితే కొద్దిగా యాగాలండి. ఇందులో పచ్చిశనగపప్పు వేసుకుందామండి. ఈ శనగపప్పు కూడా వేగితే చాలా టేస్టీగా ఉంటాయి. చాలా సింపుల్గా అయిపోద్దండి సేమియా పులిహోర అన్నది. నూనె తగ్గించుకుంటే ఇంకా తగ్గించుకోవచ్చండి. నూనె కొద్దిగా ఎక్కువ తినే వాళ్ళు అయితే కొద్దిగా వేసుకోవచ్చు. అంటే కొద్దిగా నూనె ఎక్కువ అంటే పొడి పొడిగా ఉంటుందండి, అతుక్కోకుండా. ఇవి కొద్దిగా యాగాలండి. చూడండి, పల్లీలు అయితే ఎక్కువేయండి. మనం ఇందులోకి పచ్చిమిరపకాయలండి 4-5 వేసుకున్నానండి. పచ్చిమిరపకాయలు అయితే కొద్దిగా వేగాలండి. ఇక్కడ కొద్దిగా వేగితే బాగుంటాయి. మనం తినేసి కూడానండి. కొద్దిగా వేగితే బాగా కారంగా ఉండవు, కారం పోతుందండి ఎక్కువ వేగితే. అలాగే ఇందులో ఎండుమిరపకాయలు కూడా వేసుకుందాం. 4 ఎండుమిరపకాయలు కూడా చిన్న చిన్నగా తీసి వేసుకున్నాను. పిల్లలకి టిఫిన్ క్యారేజీగానే పెట్టేసండి. టిఫిన్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. చూసారండి, ఇలాగే పచ్చిమిరపకాయలు ఇలాగే ఎక్కువ సరిపోతాయి. ఇప్పుడు మనం ఇందులోకి కరివేపాకు అండి కొద్దిగా ఎక్కువ వేసుకుంటున్నానండి నేను. కరివేపాకు లేదండి, కరివేపాకు అయితే చూడండి. కరివేపాకు అయితే వేగిపోయింది. ఇందులో మనం ఇలా సాల్ట్ వేసుకున్నాం కదండి. ఇప్పుడైతే కొద్దిగా వేసుకుందాం మనం. అలాగే ఇందులో కూడా కొద్దిగా పసుపు వేసుకుందామండి. చెంచాకి పసుపు అండి. పసుపు అయితే చూడండి ఇలా వేసుకొని కారం చేసుకుందాం. ఇప్పుడైతే ఇందులో మనం సేమియా వేసుకొని కలుపుకుందామండి. చూసారండి, సేమియాలన్నీ వేసుకున్నాం ఇందులో. నూనెలోకి తాలింపులోకి మనం ఇవన్నీ బాగా కలుపుకోవాలండి. ఈ సేమియా కలిసేలాగా ఈ తాలింపు అంతాని కొద్దిగా 2-3 నిమిషాలు పడుతుందండి బాగా కలవడానికి. కలిస్తే మనకి పొడి పొడిగా కనిపిస్తుంది. చూసారా ఇప్పుడే ఎలాగుంది పొడిగాని, చాలా టేస్టీగా ఉంటుందండి.
చూడండి శుభ్రంగా కలిపేసుకున్నానండి. ఇప్పుడైతే ఇందులో నేను నిమ్మరసం వేసుకుంటున్నానండి. మీ ఇష్టం అండి, పులుపు తగ్గట్టు. నేనైతే 1.5 కాయ వేస్తానండి. పులుపు చూసుకొని వేసుకోవాలండి. ఇవన్నీ బాగా కలిపేసుకుందాం, నిమ్మరసం బాగా కలిసేలాగా. పులుపు మరీ ఎక్కువ కూడా ఉండకూడదండి, మరీ తక్కువ కూడా ఉండకూడదు. అప్పుడే టేస్ట్ అండి సేమియా పులిహోర అంటే. కలిపేసుకుందాం బాగాని. చూసారండి, పొడి పొడిలాడే సేమియా పులిహోర రెడీ అయిపోయిందండి. నిమ్మకాయతోటి కమ్మగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.